హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే ఫ్లిప్కార్ట్లో నేను సమ్ జ్యువెలరీ ఐటెం తీసుకున్నాను అనమాట. గోల్డ్ ప్లేటెడ్ నెక్లెసెస్ అనమాట. ఐ థింక్ నేను ఒకే స్టోర్లో 2 పీసెస్ ఏమో ఆర్డర్ చేశాను అనుకుంటా. అందుకోసం అనేసి వాళ్ళు రెండు కూడా ఒకే ప్యాక్లో ఇచ్చేసారనమాట. అండ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అండ్ స్కూల్ కాలేజెస్ వెళ్ళే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి ఇవైతే. లైక్ 150 రూపీస్ అండ్ 130 రూపీస్కి 5 పీసెస్ అండ్ 6 పీసెస్ వచ్చే ఇలాంటివి తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. లైక్ గోల్డ్ మనం బయటకు వేసుకొని వెళ్ళడం కంటే కూడా ఇలాంటి థింగ్స్ లైక్ ఇలాంటి చైన్స్ అయితే బాగుంటాయని నా ఒపీనియన్ అనమాట. లైక్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా. అండ్ ఎవరన్నా వచ్చి ఇవి అడిగినా కూడా ఇచ్చేయచ్చు కదా, జస్ట్ ఫన్కి అంటున్నానులేండి. ఇందులో 6 పీసెస్ వచ్చాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్, స్కూల్ వాళ్ళకి ఏమో నాకు తెలియదు కానీ లైక్ కాలేజ్ అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఇవి. లైక్ ఎవ్రీడే సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ నెక్లెస్ వేసుకొని వెళ్ళొచ్చు అండ్ అవుట్ఫిట్కి సరిపోయేలాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎవ్రీథింగ్ సూపర్ అనిపించింది నాకైతే ఇవి చూడంగానే. ఇవైతే చాలా బాగున్నాయి అన్నమాట సింపుల్గా. బట్ డాలర్ అనేది కొంచెం పెద్దగా అనిపించింది నాకైతే, కొంచెం ఎక్కువ పెద్దగా ఉన్నట్లు అనిపించింది. బట్ నైస్, ఓవరాల్గా అయితే చాలా బాగుందన్నమాట. ఇంకా లైక్ మన మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ మనం ఎలా ఒక ప్రోడక్ట్ని యూజ్ చేసిన తర్వాత సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకుంటాం అనేది. దట్టు ఈ నెక్లెసెస్ అయితే ఇంకా చాలా కేర్ తీసుకోవాలనే చెప్పాలి. బికాస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి కదా, లైక్ సింపుల్ చైన్ లాగా ఉంటుంది. సో అందుకోసం అనేసి నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఫ్లిప్కార్ట్లో ఈ కైండ్ ఆఫ్ జ్యువెలరీ చాలానే ఉందని చెప్పాలి. లైక్ మనం సెర్చ్ చేసి ఏది గుడ్ బ్యాడ్ అన్ని రివ్యూస్ చూసి మనం తీసుకోవాలి. సెర్చ్ చేస్తే మేబీ చాలానే యూజ్ఫుల్ థింగ్స్ దొరుకుతాయి అనిపిస్తుంది నాకైతే. ఇవైతే నాకు అస్సలు అలవాట్లేదు. బట్ రీసెంట్ టైమ్స్లో ఆఫీస్కి అలా వెళ్తూ ఉంటాం కాబట్టి కొంచెం, అండ్ ఏదన్నా బర్త్డే పార్టీస్ ఆర్ లైక్ ఫంక్షన్స్ ఉన్నా ఇలా చిన్న చిన్నవి కొంచెం క్యూట్గా సింపుల్గా ఎలిగెంట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటివి బాగుంటాయి అనిపించింది నాకు. సో అందుకోసమని నేను ప్రిఫర్ చేసి ఇవి తీసుకున్నాను అనమాట. ఇది కూడా డాలర్ చాలా పెద్దగా ఉంది. బట్ ఫైన్, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అది కూడా ఏదైనా ఫంక్షన్స్ గ్రాండ్ అలా అనుకున్న వాటికి సింపుల్గా కొంచెం గ్రాండ్గా వేసుకున్నట్టు ఉంటుందిలే అనిపించింది. అండ్ ఇక్కడైతే థర్డ్ వన్ అనమాట. నా ఫ్రెండ్ దగ్గర అయితే ఇలాంటి జ్యువెలరీ తన దగ్గర సిల్వర్ అండ్ గోల్డ్ ప్లేటెడ్ నెక్లెసెస్ ఎన్ని ఉంటాయో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. తను ఆఫీస్కి వెళ్ళి ఎవ్రీడే కూడా డిఫరెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ అవుట్ఫిట్కి తగ్గట్టు వేసుకుంటుందన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీనే కదా, సో తను కూడా ఏమంత పట్టించుకోదు. సో మంచిగా తీసుకుంటుందన్నమాట ఇలాంటి ప్రోడక్ట్స్. ఇదైతే ఇంకో డిజైన్ అనమాట. ఇదైతే అసలు ఇదిగా అయిపోయింది, అసలు రావట్లేదు. నాకు చాలా భయం వేసింది ఎక్కడ అయిపోతుందో అని చెప్పి. ఇంకా యూజ్ చేసేదాన్ని బట్టి అండ్ మనం పెట్టుకునే థింగ్స్ బట్టి ఉంటుందని చెప్పాలి. బికాస్ ఈ చైన్స్ కూడా చాలా డెలికేట్గా ఉన్నట్టు అనిపించింది. బట్ చూడ్డానికి ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది. నా ఫ్రెండ్ అయితే నేను వేసుకొని చూపిస్తాను, నువ్వు అన్నీ ఓపెన్ చేసిన తర్వాత అన్నీ చూపించేసిన తర్వాత అన్నదనమాట. సో ఇంకా నేనంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అని. నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను అనమాట ఇవి మీతో పాటు. అండ్ ఇది కూడా కొంచెం సింపుల్గా ఎలిగెంట్గా బాగుందని అనిపించింది నాకైతే. అండ్ ఇది వచ్చేసి 6th వన్ అనమాట. ఇప్పటి వరకు నేను ఓపెన్ చేసిన చైన్స్లో నాకు అన్నీ చాలా బాగా నచ్చాయి. బట్ ఫస్ట్ 2 అయితే కొంచెం డాలర్ పెద్దగా అనిపించింది. ఇది కూడా డాలర్ చాలా పెద్దగా ఉందనే చెప్పాలి. బికాజ్ కొంచెం వైడ్ అలా లైక్ వైడ్ ఫేస్ అలా ఎవరన్నా ఉన్న వాళ్ళకి, కొంచెం బిగ్ ఫేస్ అట్లా ఉన్న వాళ్ళకైతే ఇవి 3 సెట్ అవుతాయేమో. బట్ ఈ లాస్ట్లో ఓపెన్ లైక్ మిడిల్లో ఓపెన్ చేసిన 3 మాత్రం కొంచెం క్యూట్గా, కొంచెం నార్మల్గా ఉన్న వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతాయి. అంటే డాలర్ పెద్దగా ఉంది కదా, సో కొంచెం ఫేస్ వైడ్గా ఉండి అలా ఉన్న వాళ్ళకైతే బాగుంటాయేమో నాకు అనిపించింది. అండ్ నేను తీసుకున్న 6 గోల్డ్ ప్లేటెడ్ నెక్లెసెస్ అయితే ఇవే అన్నమాట. ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? మీకు కూడా నచ్చితే తీసుకోండి. బట్ ఈ డాలర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయనే చెప్పాలి. ఇక్కడైతే నేను 1 బై 1 చూపిస్తున్నాను అనమాట మీకు. పర్లేదు, కొంచెం బాగానే ఉన్నాయి, నాకైతే బాగా నచ్చాయన్నమాట. డాలర్స్ కొంచెం 1 or 2 పెద్దగా ఉన్నాయంతే. బట్ నార్మల్ యూజ్కి చాలా బాగా పనికొస్తాయనే చెప్పాలి. వర్తీనే కాస్ట్ కూడా. అండ్ నాకైతే ఓవరాల్గా ఇవి చాలా బాగా నచ్చాయన్నమాట. నేనైతే ఇవి రిటర్న్ కూడా పెట్టట్లేదు బికాజ్ నాకు బాగా నచ్చాయి కాబట్టి. అండ్ మీకు ఎలా
అనిపిస్తున్నాయి, నచ్చాయా మీకు కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నా ఫ్రెండ్ నేను వేసుకొని చూపిస్తాను అన్నదనమాట. సో అందుకోసమని నేను కూడా ఓకే చెప్పేశాను. ఫ్రీగా మనకి ఇక్కడైతే ఇంకా నా ఫ్రెండ్ అన్నీ మంచిగా చూపిస్తోందనమాట, వేసుకొని ఎలా ఉన్నా చూడు అని చెప్పి ఫన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ అలా వీడియో క్యాప్చర్ చేసేసాను నేనైతే ఇంకా అన్నీ. మీకు ఇందులో ఏది మంచిగా అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయరా. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, క్యూట్ అండ్ సింపుల్గా. అండ్ ఇదైతే ఇంకో పార్సిల్ అనమాట, లైక్ సేమ్ పార్సిల్లోనే ఇంకో సెట్ అనమాట. ఇందులో ఏమున్నాయో నాకు కూడా తెలియదు, చూడాలి నేను కూడా మీతో పాటు. ఓ ఇవి నేను మా సిస్టర్ కోసం పెట్టాననమాట. లైక్ సేమ్ స్టోర్లో ఉంటే సో ఓకే పెట్టేద్దాంలే అని చెప్పి పెట్టేశాను. ఒకసారి లైక్ బాగుంటే మా సిస్టర్కి ఇద్దాం అనుకున్నాను, బట్ ఇవి నాకు అంతగా నచ్చలేదన్నమాట. ఓకే ఫైన్ బాగున్నాయి, బట్ మరీ అంతగా అనిపించలేదు. లైక్ మ్యారేజ్ అయిన ఉమెన్కి అయితే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. లైక్ గోల్డ్ అలా అంతా వేసుకోవాలి అంటే గోల్డ్ అవి వేసుకొని ఆఫీస్కి వెళ్ళడం బయట ఎందుకు అనుకున్నప్పుడు ఇలాంటి సింపుల్వి కూడా వేసుకోవచ్చు. నేను బేసిక్గా మా సిస్టర్ కోసమని ఇవి ఆర్డర్ చేశాను అనమాట. బట్ నాకు ఎందుకు అంత క్వాలిటీ నచ్చలేదు. సో అందుకోసం అనేసి నేను ఇంక మళ్ళీ రిటర్న్ పెట్టేశాను అనుకుంటా. అండ్ నా ఫ్రెండ్ అయితే ఇలాంటివి నాకు చాలా ఇష్టం, ఒకసారి ఇవ్వు అని చెప్పి తీసుకొని తనే చూసేస్తోంది. ఒకటైతే నల్లపూసలు కాకుండా నార్మల్ చైన్ నెక్లెస్ లాగే వచ్చింది, బట్ అక్కడక్కడ 1 or 2 బ్లాక్వి ఉన్నాయన్నమాట. అండ్ మిగతా 4 వచ్చేసి మొత్తం 5 వచ్చాయి, మిగతా 4 మాత్రం నల్లపూసల టైప్లోనే ఉన్నాయన్నమాట. ఇదైతే అసలు ఏమనుకొని ఇచ్చారో వాళ్ళు నాకైతే అర్థం కాలేదు, కానీ కొంచెం పర్లేదు. అంటే స్టిఫ్గా ఉన్నట్లు అయిపోయింది, కొంచెం నార్మల్గా లేదు చైన్ టైప్లో అలా నెక్లెస్ లాగా. సో ఇంక నా ఫ్రెండ్ అయితే ఇది తీసుకునింది అనమాట. ఇదిగో అని చెప్పి తనే ఓపెన్ చేసి చూపించేసింది. అంటే మరీ పొడుగ్గా లైక్ లెంత్ ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. అంటే సింపుల్ అండ్ క్యూట్గా ఉన్నట్లు అనిపించలేదు, చాలా పొడుగ్గా అలా అనిపించాయి అనమాట ఈ చైన్స్. సో మేబీ నచ్చే వాళ్ళకి నచ్చుతాయేమో, బట్ నాకైతే అంతగా అనిపించలేదు. సో కొంచెం స్టిఫ్గా ఉన్నట్లు అట్లా కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట. బట్ పర్లేదు, వేసుకునే వాళ్ళకి లాంగ్ లెంతీగా ఇష్టపడి వేసుకునే వాళ్ళకి బాగా నచ్చుతాయి. బట్ మేమైతే ఇవి తీసుకోలేదన్నమాట, మళ్ళీ రిటర్న్ పెట్టేశాను నేనైతే. చూస్తున్నాను మళ్ళీ లైక్ అక్కకి ఏమైనా ఇద్దామా ఏంటి అని చెప్పి, తను ఆఫీస్కి వెళ్తుంది కదా అని చెప్పి. బట్ మళ్ళీ అనిపించింది ఇవి చాలా లెంతీగా ఉన్నాయి, లైక్ చైన్ అలా అంతా పొడుగ్గా ఉన్నాయి, తను అస్సలు వేసుకోదు ఇలాంటివి. తనకి సింపుల్ అండ్ క్యూట్ అండ్ షార్ట్గా ఉండే చైన్సే బాగా నచ్చుతాయి అన్నమాట. సో సర్లే ఈసారికైతే రిటర్న్ పెట్టేశాను నేను ఇంకా. ఫైనల్లీ నేను తీసుకున్న జ్యువెలరీ నెక్లెసెస్ ఇవే అన్నమాట. మీకు ఎలా అనిపించాయి? నా ఫ్రెండ్ అయితే ఒకసారి అన్నీ వేసుకొని చూసేసింది కూడా. నేనైతే అవి కూడా మీకు క్యాప్చర్ చేశాను, చూపిస్తాను లాస్ట్లో. ఫైనల్లీ మేము తీసుకున్న జ్యువెలరీ నెక్లెసెస్ అయితే ఇవే అనమాట. ఇవైతే కొంచెం చూడడానికి బాగున్నాయి, కానీ చాలా స్టిఫ్గా అయిపోయినట్లు అలా అనిపించింది. అండ్ లెంతీగా ఉండడం వల్ల నేను రిటర్న్ పెట్టేశాను. బట్ ఫైనల్గా యూజ్ చేసే వాళ్ళకైతే చాలా బాగానే నచ్చుతాయి ఇవి, మాకైతే నచ్చలేదు. అండ్ ఇది అనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ అయితే 1 by 1 వేసుకొని చూపిస్తుంది అనమాట, అడుగుతోంది ఎలా ఉన్నా, ఇందులో ఎలా ఉన్నా అని చెప్పి. వాళ్ళ పేరెంట్స్కి కూడా కాల్ చేసింది అనమాట, ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి అని చెప్పి. అండ్ ఫైనల్లీ ఇదైతే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇదైతే కొంచెం పర్లేదనే చెప్పాలి. అండ్ ఫైనల్లీ ఇదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.